ఆకాశం చిల్లులు పడినట్లుగా వర్షం కురుస్తోంది. విశాఖపట్నం శివార్లలో ఉన్న ఆ పాతకాలపు బంగళా మహతి నిలయం చుట్టూ ఉన్న చెట్లు గాలికి భయంకరంగా ఊగుతూ ఏదో ఆపద రాబోతుందని హెచ్చరిస్తున్నట్లు ఉన్నాయి. హాలులో ఉన్న పెద్ద గడియారం టిక్ టిక్ మనే శబ్దం ఆ నిశ్శబ్దాన్ని మరింత గంభీరంగా మారుస్తోంది. గోడకు ఉన్న ఒక పాత పెయింటింగ్ వైపు తీక్షణంగా చూస్తూ నిలబడ్డారు ఆ ఇంటి యజమాని చక్రవర్తి. ఆయన కళ్లలో గతం తాలూకు నీడలు కదలాడుతున్నాయి. పక్కనే ఉన్న మేనేజర్ గజపతి మెల్లగా దగ్గరకు వచ్చి, చక్రవర్తి, ఆ పాత ఫోటోని అలా చూస్తూ ఉంటే పోయిన కాలం తిరిగిరాదు. ఈ వర్షం చూస్తుంటే నీకు మళ్ళీ ఆ 25 క్రితం రాత్రి గుర్తొస్తున్నట్లు ఉంది. కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి అని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. చక్రవర్తి గంభీరంగా నిట్టూర్చి, పరిస్థితులు మారవచ్చు గజపతి, కాని పాపాలు మారవు. ఆ రోజు నా తమ్ముడు ప్రకాష్ చేసిన పనివల్ల ఈ వంశం మర్యాద మట్టిలో కలిసిపోయింది. వాడి ఎక్కడున్నాడో తెలీదు కాని వాడు మిగిల్చిన మచ్చ మాత్రం ఈ గోడల మీద ఇంకా కనిపిస్తూనే ఉంది అని అన్నాడు. ఆయన గొంతులో కోపం కంటే భయం ఎక్కువగా వినిపించింది. అప్పుడే బయట ఒక బుల్లెట్ బైక్ ఆగిన శబ్దం వినిపించింది. తలుపులు తటపటలాడుతూ తెరుచుకున్నాయి. తడిసి ముద్దయిపోయి లోపలికి వచ్చాడు చక్రవర్తి మనవడు రాహుల్. అతని వెనుకే అతని స్నేహితుడు బంతి. ఒక విరిగిపోయిన గొడుగును పట్టుకుని వణుకుతూ లోపలికి అరుగుపెట్టాడు. బంతి లోపలికి రాగానే అబ్బా అంటూ కేకవేసి, ఏవండి చక్రవర్తిగారూ, మీ ఊరి వర్షం వానలా లేదు. ఆకాశానికి కన్నంపడి సముద్రం మొత్తం మామీద పడినట్లు ఉంది. నా కొత్త సిల్కు చొక్కా కాస్త వడకట్టిన పిప్పిలా అయిపోయింది. అసలీ బంగళా చుట్టూ ఉన్న చెట్లు చూస్తుంటే నాకు ఏ చంద్రముఖినో గుర్రంమీద వస్తున్నట్లు అనిపిస్తోంది అని తనదైన శైలిలో హాస్యం జోడించాడు. రాహుల్ నవ్వుతూ, అరే బంతీ, నీ చొక్కా సంగతి పక్కనపెట్టు, తాతయ్య కోపంగా ఉన్నారు చూడు అని హెచ్చరించాడు. చక్రవర్తి గంభీరంగా రాహుల్ వైపు చూసి, ఏరా రాహుల్, ఇంత రాత్రి వరకు ఎక్కడ తిరుగుతున్నావు? రేపు నువ్వు ఆఫీస్ పనుల మీద సిటీకి వెళ్లాలని గుర్తులేదా ఎత్తులేదా అని అడిగారు. రాహుల్ సమాధానం చెప్పబోతుండగా బంతి మధ్యలో దూరి, చెప్తానండి. మీ మనవడిగారు ఒక అమ్మాయిని చూశారు. ఆ అమ్మాయి వెంటపడి కిలోమీటర్లు ప్రయాణం చేశాం. కాని ఆ అమ్మాయి తీరా చూస్తే ఒక పాత సత్రం దగ్గర ఆగిపోయింది. ఆ అమ్మాయి చేతిలో ఒక పాత ఇనుప పెట్టె ఉంది. అది ప్రాణం కంటే జాగ్రత్తగా పట్టుకుంది అని చెప్పాడు. ఆ మాట వినగానే చక్రవర్తి ముఖంలో రంగులు మారాయి. ఇనుప పెట్టెనా అని ఆశ్చర్యంగా అడిగారు. సరిగ్గా అప్పుడే ఒక్కసారిగా కరెంటు పోయింది. హాలులో చిమ్మచీకటి రాజ్యమేలింది. బయట ఉరుము ఉరిమిన శబ్దానికి బంతి భయంతో గజపతిని గట్టిగా పట్టుకుని కేకలు వేశాడు. చక్రవర్తి మెల్లగా ఒక కొవ్వొత్తి వెలిగించారు. ఆ కొవ్వొత్తి వెలత్తి వెలుగులో తలుపు దగ్గర ఒక నీడ కనిపించింది. అందరూ నిశ్శబ్దంగా అటు చూశారు. తలుపు దగ్గర ఒక యువతి నిలబడి ఉంది. వానలో తడిసిపోయి, కళ్ళలో నీళ్లతో, చేతిలో ఒక పాత ఇనుప పెట్టెను పట్టుకుని వణుకుతూ కనిపించింది. ఆమె పేరు మహతి. ఆమె చక్రవర్తి వైపు చూస్తూ, ఇది మహతి నిలయం కదా? మీరు చక్రవర్తిగారేనా అని వణుకుతున్న గొంతుతో అడిగింది. చక్రవర్తి షాక్లో ఉండిపోయారు. ఎవరు నువ్వు అని అడిగారు. మహతి కళ్ళు తుడుచుకుని, నా పేరు మహతి. మా అమ్మ జానకి చనిపోయే ముందు ఈ అడ్రస్ ఇచ్చింది. ఇందులో నా తండ్రి ప్రకాష్ గారి వివరాలు ఉన్నాయి అని చెప్పింది. ఆమె తన చివరి శ్వాస వరకు మీ తమ్ముడి కోసం ఎదురుచూసింది. ఇప్పుడు నేను నిజం తెలుసుకోవడానికి వచ్చాను అని చెప్పింది. ఆ మాట వినగానే చక్రవర్తి చేతిలోని కొవ్వొత్తి కిందపడి ఆరిపోయింది. ప్రకాష్ అని చక్రవర్తి అరిచారు. ఆ పేరు ఈ ఇంట్లో వినిపించకూడదని ఆ రోజే ప్రతిజ్ఞ చేశాను. నువ్వెవరో నాకు తెలీదు, ఆ జానకి ఎవరో తెలీదు. ఇప్పుడే, ఈ క్షణమే నా ఇంటి గడప దాటి వెళ్ళిపో అని కోపంతో ఊగిపోయారు. గజపతి కంగారుగా చక్రవర్తిని ఆపటానికి ప్రయత్నించాడు. కాని మహతి వెనక్కి తగ్గలేదు. నేను వెళ్ళను. ఈ రాత్రిపూట, ఈ వర్షంలో ఒక అమ్మాయిని బయటకు వెళ్ళమంటున్నారంటే మీ మర్యాద ఏపాటిదో అర్థమవుతోంది. నా తండ్రి ఎవరో, నా తల్లికి జరిగిన అన్యాయం ఏమిటో తేలే వరకు నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళను అని తెగేసి చెప్పింది.
రాహుల్ ఆమె ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె కళ్ళలో ఉన్న నిజాయితీ అతనికి అర్థమైంది. అప్పుడే మహతి చేతిలోని ఆ ఇనుప పెట్టె కింద పడి తెరుచుకుంది. అందులోంచి ఒక పాత బ్లాక్ అండ్ వైట్ ఫోటో బయటపడింది. ఆ ఫోటోలో ఒక చిన్న బాబుని ఎత్తుకుని ఉన్న జానకి, ఆమె పక్కనేకనే నవ్వుతూ నిలబడ్డ ప్రకాశున్నారు. ఆ ఫోటో చూడగానే చక్రవర్తి ఒక్కసారిగా కుప్పకూలి సోఫాలో పడిపోయారు. ఆ ఫోటో వెనక ఒక విస్తుపోయే నిజం రాసి ఉంది. ఆ నిశ్శబ్దంలో కేవలం వర్షం శబ్దం మాత్రమే వినిపిస్తోంది. చక్రవర్తి గతం ఏంటి? ఆ రాత్రి వర్షం మరింత బీభత్సంగా మారుతోంది. మహతీ నిలయం హాలులో వెలుగుతున్న కొవ్వొత్తి వెలుతురులో కిందపడి ఉన్న ఆ పాత ఫోటో చక్రవర్తి గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది. 25 క్రితం తన ఏ నిజాన్నైతే సమాధి చేశానని అనుకున్నారో అది ఇప్పుడు ఒక యువతి రూపంలో తలుపు తట్టింది. సోఫాలో కుప్పకూలిన చక్రవర్తిని చూసి రాహుల్ కంగారుగా దగ్గరకు వెళ్ళి, తాతయ్యా, ఏమైంది? అసలా ఫోటోలో ఏముంది? అని అడుగుతూ కింద ఉన్న ఫోటోని చేతిలోకి తీసుకున్నాడు. ఆ ఫోటోలో ఉన్న తన బాబాయ్ ప్రకాష్ను చూడగానే రాహుల్ ఆశ్చర్యపోయాడు. కాని ప్రకాష్ పక్కన ఉన్న ఆ స్త్రీ జానకి, ఆమె కళ్లలో ఉన్న ప్రశాంతత ఇప్పుడు తన ముందు నిలబడ్డ మహతి కళ్లలో కనిపిస్తున్న వేదనకు పూర్తి భిన్నంగా ఉంది. మహతి వణుకుతున్న చేతులతో తన పెట్టెను మళ్లీ సర్దుకుంటూ, చూశారు కదా, ఇది అబద్ధం కాదు. మా అమ్మ చివరి వరకు ఈ ఫోటోని తన గుండెలకు హత్తుకునే బ్రతికింది. నా తండ్రి ఎవరో నాకు తెలుసు. కాని ఈ ఊరి పెద్దమనిషి అయిన మీరు నా తల్లిని ఎందుకు వెలివేశారో నాకు తెలియాలి అని నిలదీసింది. మహతి గొంతులో ఉన్న ఆ ధైర్యం చూసి బంతి మెల్లగా గజపతి చెవిలో, ఏవండి మేనేజర్ గారు, ఈ అమ్మాయి మాటలు చూస్తుంటే మన చక్రవర్తిగారి కోటకి బీటలు పడేలా ఉన్నాయి. అయినా అంత పెద్ద పెట్టెలో ఒక్క ఫోటోనే ఉంటుందా? నగలు, నాణేలు ఏమైనా ఉంటాయేమో చూడమంటారా? అని మెల్లగా గుసగుసలాడాడు. గజపతి విసుగ్గా బంతివైపు చూస్తూ, నోర్మోయ్ బంతి, ఇక్కడ ప్రాణాల మీదకు వస్తుంటే నీకు నగలు కావాలా? లోపలికి వెళ్ళి అమ్మాయికి తల తుడుచుకోకోడానికి పొడిగుడ్డ, తాగటానికి వేడిపాలు తీసుకురా అని పంపించాడు. బంతి వెళ్తూ అలాగేనండి, కానీ ఆ పెట్టెమీద మాత్రం ఒక కన్నేసుంచండి. ఎందుకంటే దెయ్యాలు ఎప్పుడూ పాత పెట్టెల్లోనే దాక్కుంటాయి అని నవ్వుతూ లోపలికి వెళ్లాడు. చక్రవర్తి మెల్లగా కళ్ళు తెరిచి మహతివైపు చూశారు. ఆయన చూపులో ఇందాకటి కోపం లేదు, కాని ఏదో తెలియని అపరాధభావం ఉంది. అమ్మాయి, ప్రకాష్ నా తమ్ముడే. కాని వాడు ఈ ఇంటికి చేసిన ద్రోహమంతా ఇంతా కాదు. వాడు వెళ్ళిపోతూ ఈ వంశం గౌరవాన్ని కూడా తీసుకుపోయాడు. నువ్వు అతని కూతురివి అని తెలిసాక కూడా నిన్ను లోపలికి రానివ్వడమంటే మళ్ళీ ఆ పాత గాయాన్ని రేపుకోవడమే అని భారంగా నిట్టూర్చారు. రాహుల్ మధ్యలో అడ్డుతగిలి, తాతయ్య, బాబాయ్ ఏం చేసినా ఈ అమ్మాయికేం సంబంధం? బయట అంత వర్షం పడుతుంటే ఒక అమ్మాయిని ఇలా రోడ్డుమీద నిలబెట్టడం మన పద్ధతి కాదు. ఆమె మన ఇంటి మనిషి కావచ్చు, కాకపోవచ్చు, కాని ముందు ఒక మనిషిగా ఆమెకు ఆశ్రయమిద్దాం అని గట్టిగా చెప్పాడు. రాహుల్ మాటల్లోని నిజాయితీకి చక్రవర్తి మాట్లాడలేకపోయారు. మహతిని అతిథి గదిలోకి తీసుకెళ్లమని గజపతికి సూచించారు చక్రవర్తి. మహతి లోపలికి వెళ్తుంటే రాహుల్ ఆమె వైపు ఒక వింతైన అనుభూతితో చూస్తూ ఉండిపోయాడు. ఆమె వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవాలనే కుతూహలం అతనిలో పెరిగింది. అర్ధరాత్రి దాటింది. వర్షం వెలిసినా చలిగాలులు ఇంకా వీస్తూనే ఉన్నాయి. అందరూ పడుకున్నాక చక్రవర్తి గదిలోంచి మెల్లగా అడుగులు వినిపించాయి. ఆయన గజపతిని పిలిచి తోటలోకి తీసుకెళ్లారు. గజపతి, ఆ పెట్టెలో కేవలం ఫోటో మాత్రమే లేదు. ఆ పెట్టె మూత వెనుక ఒక తాళం చెవి ఉంది. అది నువ్వు గమనించావా? అది మన పాత బంగళాలో ఉన్న రహస్యగది తాళం. జానకి దగ్గరకు అది ఎలా వెళ్ళింది? అంటే ప్రకాష్ మళ్లీ తిరిగి వచ్చాడా అని అనుమానంగా అడిగారు. గజపతి ముఖం పాలిపోయింది. అదే జరిగితే చక్రవర్తి, మనం పాతిపెట్టిన నిజం భూకంపంలా బయటికి వస్తుంది. ఆ అమ్మాయిని రేపు ఉదయమే పంపించేయడం మంచిది అని సలహా ఇచ్చాడు. కాని వాళ్లకు తెలియని విషయం ఏంటంటే
వాళ్ళ మాటలను చాటుగా వింటున్న రాహుల్ చీకట్లో ఆ నిజాన్ని వేటాడుతున్నాడు. మరోవైపు తన గదిలో ఉన్న మహతి ఆ ఇనుప పెట్టెను తెరిచి అందులో ఉన్న ఒక చిన్న డైరీని తీసింది. అందులో మొదటి పేజీలో ఇలా రాసి ఉంది: చక్రవర్తిగారు, మీరు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకునే సమయం వచ్చింది. అసలు చక్రవర్తి చేసిన ఆ తప్పు ఏంటి? ఆ తాళం చెవి ఏ రహస్యాన్ని తెరుస్తుంది? రాహుల్ మరియు మహతిల ఆ రాత్రి కురిసిన భారీ వర్షం తెల్లవారేసరికి తగ్గుముఖం పట్టింది కాని మహతి నిలయంలో మొదలైన ప్రకంపనలు మాత్రం తగ్గలేదు. హాలులో చక్రవర్తిగారు ఇంకా తన పాత కుర్చీలోనే కూర్చుని ఉన్నారు. ఆయన కళ్లలో నిద్రలేదు. కేవలం గతం తాలూకు ఆందోళన మాత్రమే ఉంది. గజపతి వచ్చి, చక్రవర్తి, రాత్రంతా ఆ అమ్మాయి మహతి గురించి ఆలోచిస్తూనే ఉన్నావా? ఆ ఫోటో చూశాక కూడా నీకు ఇంకా అనుమానముందా? అని అడిగాడు. చక్రవర్తి నిట్టూర్చి, అనుమానం లేదు గజపతి, నిజం భయపెడుతోంది. ఆ అమ్మాయి మరెవరో కాదు, నా తమ్ముడు ప్రకాష్ కూతురు. అంటే మన రాహుల్కి వరుసకు మేనత్త. 25 క్రితం ఈ ఇంటి ఆడపడుచుగా ఉండాల్సిన అమ్మాయి ఇలా అనాథలా పెట్టెపట్టుకుని రావడం నా తలరాత అని భారంగా అన్నాడు. మెట్లు దిగి వస్తున్న రాహుల్ ఈ మాటలు విని ఒక్కసారిగా ఆగిపోయాడు. ఏమిటి తాతయ్యా? ఆమె నాకు అత్తయ్య అవుతుందా? అంటే బాబాయ్ కూతురా? అని ఆశ్చర్యంగా అడిగాడు. చక్రవర్తి అవునన్నట్లు తల ఊపారు. రాహుల్ మనసులో ఒక వింత భావం కలిగింది. నిన్న రాత్రి ఆ అమ్మాయిని చూసినప్పుడు కలిగిన ఆ వింత మెత ఆకర్షణ ఇప్పుడు గౌరవంగా మారింది. తన తండ్రికి సోదరి వరస, తనకి అత్తయ్య. సరిగ్గా ఆ గంభీరమైన క్షణంలో బయట గేటు దగ్గర ఒక స్కూటర్ హారన్ పీం పీం అంటూ విపరీతంగా వినిపించింది. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఎవరో అల్లరిగా కేకలు వేస్తున్నారు. బంతి వంటింట్లోంచి పరుగున బయటకు వచ్చి, ఎవరా మహానుభావురాలు ఈ పాత బంగళాలో దెయ్యాలు నిద్రపోతుంటే డప్పుకొట్టి మరీ లేపుతోంది అంటూ గేటువైపు చూశాడు. ఒక పసుపు రంగు స్కూటర్ మీద హెల్మెట్ పెట్టుకుని ఒక అమ్మాయి స్టైల్గా లోపలికి దూసుకొచ్చింది. ఆమె సిరి. సిరి స్కూటర్ ఆపి హెల్మెట్ తీసి తన జుట్టును ఒక్కసారిగా విదిలించి రాహుల్ వైపు చూసి కన్నుగీటింది. ఆమె కళ్లలో బోలెడంత అల్లరి, ముఖంలో ఎప్పుడూ విడవని చిరునవ్వు. సిరి, ఏవండి, ఇక్కడెవరైనా మనుషులున్నారా? లేక అందరూ ఫోటోల్లా మారి గోడలకు తగిలించుకున్నారా? గంటనుంచి హారన్ కొడుతుంటే ఒక్కడూ పలకరేంటి? రాహుల్ కోపంగా అడుగులు వేస్తూ ఆమె దగ్గరకు వెళ్లాడు. ఎవరు నువ్వు? ఇంత అల్లరి చేస్తున్నావు? ఇది నీ కాలేజ్ గ్రౌండ్ అనుకున్నావా? అని గద్దించాడు. నేలు పెట్టి ఆట పట్టిస్తూ, అబ్బబ్బా, ఎంత గంభీరం! మీరేనా ఆ చక్రవర్తిగారి మనవడు? నేను సిరిని, మీ తోటల సర్వే కోసం కొత్తగా వచ్చిన అగ్రికల్చర్ ఆఫీసర్ని. మీ తాతయ్యగారు రమ్మంటే వచ్చాను. అయినా ఈ బంగళా ఏంటి బాస్, ఇలా ఉంది? ఏదో చంద్రముఖి సినిమాలో బంగళాలాగా. మర్యాదగా మాట్లాడు, లోపలికిరా. మర్యాదిస్తే వస్తుంది బాస్. అయినా ఆ కళ్లలో అంత కోపమెందుకు? మీ కళ్ళు చాలా బాగున్నాయి తెలుసా? కాని ఆ కోపపం వల్ల అవి మిర్చి బజ్జీల్లా ఎర్రగా ఉన్నాయి. కొంచెం నవ్వుతూ ఉండొచ్చు కదా? బంతి పక్కన నిలబడి నవ్వు ఆపుకోలేక, అమ్మగారు, భలే చెప్పారు. ఈయనకి కోపం వస్తే నిజంగానే మిర్చి బజ్జీనే. కాని మనం తింటే కడుపు మండుతుంది, జాగ్రత్త అని చమత్కరించాడు. సిరి లోపలికి అడుగుపెడుతూ అక్కడ కూర్చుని ఉన్న మహతిని చూసి ఆగిపోయింది. అబ్బో, ఈ ఇంట్లో ఇంత అందమైన దేవకన్య కూడా ఉందా? ఎవరి ఈమె? అని అడిగింది. మా అత్తయ్య, మహతి. ఆశ్చర్యంగా మహతి దగ్గరకు వెళ్ళి, అత్తయ్య తయ్యా? ఇంత చిన్న వయసులో అత్తయ్యేంటి బాస్? నేనేమిను అక్కా అని పిలుస్తాను. అవునక్కా, వీరెప్పుడు ఇలాగే గంభీరంగా ఉంటాడా? లేక అప్పుడప్పుడేమైనా నవ్వుతాడా? అని అడిగింది. మహతి చిరునవ్వు నవ్వి, రాహుల్ కొంచెం కోపిష్టే కాని మనసు వెన్న అంది. సిరి రాహుల్ వైపు తిరిగి, విన్నావా బాస్? నీ పీఆర్ టీం నీ గురించి బాగానే చెబుతోంది. సరే, ఈ రోజుకి పనైపోయింది కాని రేపు మళ్ళీ వస్తాను. అప్పుడు మనం కాఫీ తాగుదాం. ఆ కాఫీలో చక్కెరకు బదులు నీ కోపాన్ని వేసి తాగిపిస్తావేంటి? అని సరసంగా అంది. రాహుల్ ఆమె వైపు తెలియని ఆకర్షణతో చూస్తున్నాడు. ఆమె వెళ్తుంటే
తన షర్ట్ బటన్ ఒకటి ఊడిపోయి ఉండటం గమనించిన సిరి, ఏవండి రాహుల్ గారు, వెళ్లే ముందు ఒక సలహా. మీ షర్ట్ బటన్ ఊడింది, కొంచెం చూసుకోండి. మన మర్యాద ఎప్పుడూ టైట్గా ఉండాలి అని కన్నుగీటి నవ్వుతూ స్కూటరెక్కి వెళ్ళిపోయింది. బంతి ఆమె వెళ్తుంటే, రాహుల్ బాబూ, ఈ అమ్మాయి స్కూటర్ వెనకాల మీ మనసును కూడా కట్టేసి తీసుకెళ్తున్నట్టుంది కదా అని సరదాగా అన్నాడు. రాహుల్ తనలో తాను నవ్వుకుంటూ, ఏమోరా బంతి, ఈ సిరి వచ్చిన తర్వాత ఈ ఇంట్లో నిశ్శబ్దం కాస్త తగ్గినట్టుంది అని అనుకున్నాడు. కాని సరిగ్గా అప్పుడే మహతి చేతిలో ఉన్న ఆ పాత ఇనుప పెట్టె నుంచి ఒక భయంకరమైన శబ్దం వచ్చింది. ఆ పెట్టె అడుగున ఉన్న రహస్య అర తెరుచుకుంది. అందులో ఒక పాతకాలపు తాళం చెవితో పాటు ఒక లేఖ ఉంది. ఆ లేఖలో రాసి ఉన్న వాక్యం చూసి మహతి తెల్లబోయింది. రాహుల్, నీ ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. ఈ ఇంటి రహస్యం తెలిసిన రోజే నీ వినాశనం మొదలవుతుంది. ఒకవైపు సిరి తెచ్చిన కొత్త ప్రేమ, మరోవైపు అత్తయ్య మహతి తెచ్చిన పాత రహస్యం. రాహుల్ జీవితం ఏ మలుపు తిరుగుతుంది? ఆ పొంచి ఉన్న ప్రమాదదం ఎవరు? అనే ఆసక్తికరమైన మలుపుతో 3వ ఎపిసోడ్ ముగుస్తుంది. ఆ రాత్రి రాహుల్కి నిద్రపట్టలేదు. ఒకవైపు అత్తయ్య మహతి తెచ్చిన ఆ లేఖలోని హెచ్చరిక, మరోవైపు పగటిపూట మెరుపులా వచ్చి వెళ్లిన సిరి రూపం. ఆ రెండూ అతని మనసులో సుడిగుండంలా తిరుగుతున్నాయి. తెల్లవారుజామునే లేచి తోటలోకి వెళ్లాడు. మంచు కురుస్తున్న ఆ సమయంలో తోటలో ఏదో అలజడి వినిపించి అటువైపు వెళ్లాడు. అక్కడ చూస్తే సిరి అప్పుడే వచ్చి మొక్కల దగ్గర కూర్చుని ఏవో లెక్కలు వేస్తోంది. రాహుల్ ఆశ్చర్యపోయి, ఏయ్, అప్పుడే వచ్చేశావా? ఇక్కడ దొంగతనం చేయడానికి ప్లాన్ వేస్తున్నావా ఏంటి? అని అడిగాడు. సిరి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి తన గుండెమీద చెయ్యి వేసుకుని, అమ్మో బాస్, అలా నిశ్శబ్దంగా వెనకనుంచి వస్తే ప్రాణాలు పై ప్రాణాలే పోతాయి. దొంగతనం చేయడానికి మీ ఇంట్లో ఏముందని? అన్నీ పాత సామాన్లే కదా. నేను పనిమీద వచ్చాను. టైమంటే నాకు చాలా ప్రాణం అని కాస్త గర్వంగా అంది. రాహుల్ ఆమె దగ్గరకు వచ్చి, పనిమీద వచ్చావా లేక నన్ను ఆట పట్టించడానికి వచ్చావా? నిన్న ఏదో కాఫీ తాగుదామన్నావు కదా, మరి ఇంకా తీసుకురాలేదేంటి? అని సరసంగా అడిగాడు. సిరి నవ్వుతూ, ఓహో, అంటే నాకోసం వెయిట్ చేస్తున్నారన్నమాట. సరే, ఈరోజు కాఫీ నేను పెడతాను, కానీ ఒక కండిషన్. నేను కాఫీ తాగిస్తున్నప్పుడు మీరు కనీసం ఒక్కసారి అయినా నవ్వాలి. ఆ గంభీరం తీసి పక్కన పెట్టాలి అంది. ఇద్దరూ కలిసి బంగళా వెనక ఉన్న చిన్న వంటింట్లోకి వెళ్లారు. సిరి కాఫీ కలుపుతుంటే రాహుల్ ఆమెను చూస్తూ ఉండిపోయాడు. ఆమె అల్లరి వెనుక ఒక తెలియని పద్ధతి, అందం ఉన్నాయి. సిరి కాఫీ కప్పు అందిస్తూ రాహుల్ చేతిని మెల్లగా తాకింది. ఆ స్పర్శకి రాహుల్ మనసులో కొత్త ప్రకంపనలు మొదలయ్యాయి. ఏంటి బాస్, అలా చూస్తున్నారు? కాఫీలో ఏమైనా విషం కలిపాను అనుకుంటున్నారా? అని కన్నుగీటింది సిరి. రాహుల్ నవ్వి, విషం కలిపినా నీ చేతితో ఇస్తే తాగేలా ఉన్నాను అని అన్నాడు. ఆ మాటకి సిరిముఖం ఒక్కసారిగా ఎర్రబడింది. ఇద్దరి మధ్య ఒక నిశ్శబ్దమైన ప్రేమ సంభాషణ మొదలైంది. సరిగ్గా అప్పుడే బంతి అక్కడికి వచ్చి, అమ్మో, ఏంటిది? రాహుల్ బాబుగారి ముఖంలో నవ్వు కనిపిస్తోంది. సూర్యుడు పశ్చిమాన ఉదయించాడా ఏంటి? అమ్మగారు, మీరు కాఫీలో ఏమైనా మందు కలిపారా? మా బాబుగారు ఇలా నవ్వడం నేను ఎప్పుడూ చూడలేదు అని ఆశ్చర్యంగా అరిచాడు. రాహుల్ తత్తరపడుతూ, బంతి, అరువకు, వెళ్ళి తాతయ్యకి కాఫీ ఇచ్చావా చూడు అని అతన్ని పంపించే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో మహత్తి హాలులో కూర్చుని ఆ లేఖను మళ్లీ మళ్లీ చదువుతోంది. అందులో ఉన్న తాళం చెవిని చూస్తూ గజపతి దగ్గరకు వెళ్ళింది. గజపతిగారు, ఈ తాళం చెవి ఈ ఇంట్లో ఉన్న పాత అటకగదిది అని నా అనుమానం. అక్కడ మా నాన్న ఏదో దాచారు. అది రాహుల్కి ప్రమాదమని రాసి ఉంది. మనం వెంటనే అది చూడాలి అంది. గజపతి కంగారుగా చక్రవర్తిగారి దగ్గరకు వెళ్ళాడు. చక్రవర్తి, మహతి ఆ రహస్యగది తాళం పట్టుకుంది. అది తెరిస్తే మన పాత శత్రువులకి విషయం తెలిసిపోతుంది. ప్రకాష్ని చంపినవాళ్లు ఇప్పుడు రాహుల్ మీద కన్నేస్తారు అని గుసగుసలాడాడు. ఆ మాటలు చాటుగా వింటున్న సిరిముఖంలో ఒక్కసారిగా గంభీరత్వం వచ్చింది. ఆమె కేవలం అగ్రికల్చర్ ఆఫీసర్ మాత్రమేనా, లేక ఈ రహస్యం వెనుక ఆమె పాత్ర కూడా ఉందా? రాహుల్ తోటలో సిరితో నవ్వుతూ మాట్లాడుతుంటే పక్కనే ఉన్న పొదల్లోంచి ఒక తుపాకీ గొట్టం రాహుల్ వైపు గురిపెట్టి ఉంది. మెరుపులా ఒక శబ్దం వినిపించింది. రాహుల్కి ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే సిరి అతన్ని పక్కకు తోసేసింది. బుల్లెట్ వెళ్లి పక్కన ఉన్న చెట్టుకి తగిలింది.
బంతికేకలు వేస్తూ కింద పడిపోయాడు. కాపాడండి, దెయ్యం షూటింగ్ చేస్తోంది అని అరిచాడు. రాహుల్ తేరుకుని చూసేసరికి సిరి చేతిలో ఒక చిన్న పిస్టలుంది. ఆమె ఆ శత్రువు వైపు కాల్పులు జరుపుతూ పరుగెత్తింది. రాహుల్ షాక్లో ఉండిపోయాడు. తనతో సరసాలు ఆడిన సిరి చేతిలో తోటలో తుపాకీ పేలిన శబ్దం ఇంకా రాహుల్ చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. తనను చంపడానికి వచ్చిన వ్యక్తివైపు సిరి అంత వేగంగా స్పందించి ఎదురుకాల్పులు జరపడం రాహుల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ పొదల్లోంచి ఒక నీడ మెరుపు వేగంతో పారిపోవడం చూసిన సిరి తన చేతిలోని పిస్టల్ను వెనక్కి దాచుకుని రాహుల్ దగ్గరకు పరుగున వచ్చింది. రాహుల్, మీకేం కాలేదు కదా, ఎక్కడైనా తగిలిందా అని అడిగింది. ఆమె కళ్లలో ఇందాకటి అల్లరి లేదు, ఒక రకమైన తీవ్రత ఉంది. రాహుల్ ఆమె చేతులు పట్టుకుని, సిరి, అసలు ఏం జరుగుతోంది? మీ దగ్గర తుపాకీ ఏంటిటి? నువ్వు అగ్రికల్చర్ ఆఫీసర్ అని చెప్పావు కదా, మరి ఇవన్నీ ఏంటి? ఆ వచ్చినవారెవరు అని ప్రశ్నల వర్షం కురిపించాడు.